భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. భౌతిక బంధాల వల్ల మోహంలో పడొద్దని చెప్తుంది. రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. ఆత్మతత్వం తెలుసుకుని స్వధర్మం పాటిస్తూ స్థితప్రజ్ఞతను సంపాదించమని చెప్తుంది. మూడవ అధ్యాయం కర్మయోగం. ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా పనిచేయమని చెప్తుంది. నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం. ప్రతి మనిషి చేయవలసిన 12 కర్మరూప యజ్ఞాలను వివరిస్తుంది. ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం. నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావన విడిచి పనిచేయమని చెప్తుంది. ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ధ్యానం ద్వారా ప్రతి మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలని చెప్తుంది. ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. పరమాత్మను గ్రహించడానికి కావాల్సిన జ్ఞానం గురించి చెప్తుంది. ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. మోక్ష సాధనకై చేయవలసిన అభ్యాసం గురించి చెప్తుంది. తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. విశ్వవ్యాప్తమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని వివరిస్తుంది. 10వ అధ్యాయం విభూతి యోగము. పరమాత్మ యొక్క ఉనికిని మహిమను వివరిస్తుంది. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. నిరాకారుడైన పరమాత్మ యొక్క సాకార రూపాన్ని వివరిస్తుంది. 12వ అధ్యాయం భక్తి యోగం. ఒక భక్తునికి ఉండవలసిన 35 లక్షణాలను వివరిస్తుంది. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. శరీరాన్ని క్షేత్రంగాను ఆత్మను క్షేత్రజ్ఞుగాను చూపిస్తూ ఆత్మతత్వాన్ని బోధిస్తుంది. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. సత్వ రజ తమో గుణాలను వివరిస్తుంది. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. జ్ఞాన వైరాగ్యాల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని చూపిస్తుంది. 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. దైవ లక్షణాలను అసుర లక్షణాలను వివరిస్తుంది. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధతో ప్రతి వ్యక్తి యజ్ఞ దాన తపఃకర్మలను ఆచరించాలని చెప్తుంది. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. పరమాత్మపై మనస్సు పెట్టి ధర్మానుసారం కర్మలను ఆచరించాలని చెప్తుంది.